హలో గైస్, ఈ డ్రోన్ షాట్ చూడగానే ఏదో సినిమా సెట్ వేసుకుంటారు అనుకుంటారా? నిజంగానే అది సినిమా సెట్ అనమాట. అంటే టెంపుల్ మాత్రం ఒరిజినల్. ఈ టెంపుల్ మీరు గుర్తించిన వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంత పెద్ద హనుమాన్ టెంపుల్ కూడా మనం ఇప్పుడు చూసి ఉండకపోవచ్చు. అదే మనం ఈ రోజు వచ్చాం. అది శంషాబాద్ కు దగ్గరలో ఉన్న శ్రీ రామచంద్రుల వారి అమ్మపల్లి టెంపుల్ అనమాట. దీని గురించి మనం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది శంషాబాద్ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. శంషాబాద్ బస్ స్టాప్ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఆటోలు ఉంటాయి, వెహికల్స్ కూడా ఉంటాయి అనమాట. బస్సులు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ ఖమ్మం నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళి నడుచుకుంటే లోపల ఉంటది, రోడ్డు పక్కకే ఉంటది అనమాట. వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ టెంపుల్ మనం మురారి మూవీలో గానీ మరియు జల్సా మూవీలో గానీ ఇంకా అది రెబల్స్ సినిమా మధ్యలో ఫైట్ ఉంటదిగా, ఆ ఫైట్ సీన్ లో గానీ ఈ టెంపుల్ అయితే చూసినట్టు ఒకట రెండో దాదాపు 100 సినిమాలు కొద్ది అంటే కౌంట్ చేసినట్టు ఒక 500 సినిమాలకు పైగా ఇక్కడైతే షూట్ చేశారనమాట. ఇది కోనేరు అనమాట. ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంది. వెడ్డింగ్ షూట్స్ మాత్రం చాలా జరుగుతున్నాయి. అక్కడ నా వెనకాల మొత్తం వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి అనమాట. శ్రీరామచంద్రుల వారు వనవాసం వెళ్లే టైంలో ఇక్కడికి వచ్చి సేద తీరారని చాలా మంది చెప్పుకుంటారు అనమాట. ఈ టెంపుల్ కి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నమాట. ఇంత మంచి ఓల్డెస్ట్ మరియు పెద్ద టెంపుల్ ని ఫెస్టివల్ టైంలో ఫుల్ పబ్లిక్ ఉంటారు. రావడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. నార్మల్ టైంలో వచ్చేసి ఒక్కసారి అయితే చూసుకొని విజిట్ చేసిండి. చూసారు ఎంత పెద్ద ఓల్డెస్ట్ టెంపుల్ అనిపిస్తుందో. దీని టెంపుల్ చూడగానే మనకు అనిపిస్తుంది ఎంతో చరిత్ర కలిగిన ఈ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కి కొత్తగా పెళ్ళైన వారు మరియు పెళ్లి చేసుకుపోయే వాళ్ళు వాళ్ళే కనిపించారు నాకు మోస్ట్లీ. డోంట్ మిస్ ఇట్ గైస్. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అయితే మన పురాతన కాలం నాటి టెంపుల్. తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా మందికి నచ్చుతుంది. ఈ కొలను మాత్రం డోంట్ మిస్ ఇట్. చాలా సేపు కూర్చొని ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.